ఈజీ మూవీ ఛాన్స్. ఈ వీడియో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట గురించి మరియు అల్లు అర్జున్ అరెస్ట్ గురించి మాట్లాడుకుందాం. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక లేడీ చనిపోవటం, వాళ్ళ బాబు తీవ్రంగా గాయపడటం మనసున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. ఈ సంఘటన జరగకుండా ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. కానీ బ్యాడ్ లక్ జరిగిపోయింది. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిద్దాం. ఈ సంఘటనకు అల్లు అర్జున్ని బాధ్యుణ్ణి చేస్తూ అరెస్ట్ చేయటం కూడా చాలామందికి బాధ అనిపించింది. అధికారంలో ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలరని ఇంకోసారి రుజువైంది. అల్లు అర్జున్ చేసింది కొంతమంది తప్పని, కొంతమంది రైట్ అని వాదించుకుంటున్నారు. మనం మాట్లాడుకోవటం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. అల్లు అర్జున్ తప్పు చేశాడా లేదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. ఆ సంగతిని పక్కన పెడితే అరెస్ట్ చేయటం అల్లు అర్జున్కి లాభమా నష్టమా, మంచి జరిగిందా చెడు జరిగిందా? అల్లు అర్జున్కి లాభమే జరిగింది, మంచే జరిగిందని నేనంటాను. ఎందుకంటే గోల్డెన్ స్పూన్తో పుట్టిన అల్లు అర్జున్కి ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లా కూడా ఊహించుండడు. అదే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే తను కావాలని ఏ తప్పు చేయలేదు కాబట్టి. ఒక రోజంతా పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉండటం, ఒక రాత్రంతా జైలు గదిలో గడపటం, కింద పడుకోవటం, ఇవన్నీ చాలా థ్రిల్లింగ్ అనిపించుంటాయి అల్లు అర్జున్కి. ఇలా జరగటం వల్ల 10-15 ఏళ్ళ తర్వాత వచ్చే అనుభవం ఈ ఒక్క ఘటనతో అల్లు అర్జున్కి ఎంతో అనుభవం, సమాజం మీద ఎంతో అనుభవం కలుగుతుంది. దీనివల్ల అల్లు అర్జున్ హార్ట్, బ్రెయిన్ చాలా స్ట్రాంగ్గా మారిపోతుంది. ఫ్యూచర్లో ఎలాంటి తప్పు, పరోక్షంగా కూడా ఎలాంటి తప్పు చేయకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఈ దెబ్బతో అల్లు అర్జున్ మీద ఉన్న దిష్టి మొత్తం పోతుంది. ఈ అరెస్ట్ వల్ల అల్లు అర్జున్ మీద ఇంకా సింపతి బాగా పెరిగిపోయింది. పుష్ప 2 కలెక్షన్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల అల్లు అర్జున్కి అంత లాభమే. ఈ అరెస్ట్ వల్ల పుష్ప 2 సినిమాకి ఫుల్ పబ్లిసిటీ ఫ్రీగా వచ్చేసింది. ఈ అనుభవమే అల్లు అర్జున్ని ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.